హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను చేశాను సాబుదానా కిచిడి. సాబుదానాని 2-3 టైమ్స్ వాటర్తో వాష్ చేసి, సాబుదానా కంటే కొంచెం లెవెల్ వాటర్ ఎక్కువ వేసి ఓవర్ నైట్ సోక్ చేసుకోండి. పల్లీలు లైట్గా వితౌట్ ఆయిల్ వేయించి పల్లీ పౌడర్ చేసుకొని ఇది సాబుదానాలో కలిపేసుకోవాలి. సాబుదానా చూసారా ఎంత విడివిడిగా సోక్ అయిందో. మీరు ఎక్కువ వాటర్ వేసుకొని సాబుదానా సోక్ చేసుకుంటే బాగోదు, మనం కుక్ చేస్తున్నప్పుడు కూడా అతుక్కుపోతుంది. సో సాబుదానా మనం టచ్ చేస్తే ఇట్లా క్రంబ్లీ టెక్స్చర్లా ఉండాలి, అప్పుడు బాగా సోక్ అయినట్టు. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని జీలకర్ర, ఆనియన్, అల్లం ముక్కలు, పసుపు, ఉప్పు వేసి ఆనియన్ని బాగా వేయించుకోండి. ఆనియన్ బాగా వేగిన తర్వాత ఇందులో టొమాటో పీసెస్ కూడా వేసి బాగా వేయించుకోండి. టొమాటో బాగా మగ్గిపోవాలి. టొమాటో బాగా కుక్ అయిపోయిన తర్వాత అందులో కారం, పెప్పర్ పౌడర్, ధనియాల పొడి వేసి బాగా కలుపుకోండి. నేను ముందు స్టార్టింగ్లో ఆయిల్లోనే చెక్క లవంగం వేయాలి, నేను మర్చిపోయాను, ఇప్పుడు వేసుకున్నాను. మీరు ముందే యాడ్ చేసుకోండి. బాగా టొమాటోని బాగా కుక్ చేయండి. బాగా కుక్ అయిన తర్వాత సాబుదానా ఇందులోనే వేసి బాగా కలుపుకోండి. నేను నాన్ స్టిక్ ప్యాన్ వాడాను. కింద నాన్ స్టిక్ అయితే కింద అతుక్కోదు. అదే మనం నార్మల్ కడాయి వాడితే తర్వాత ఇది కుక్ అవుతూ ఉండగా కింద స్టిక్ అయిపోతుంది. మనం నార్మల్ కడాయితో కూడా కుక్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. బట్ నాన్ స్టిక్ అయితే కింద స్టిక్ అవ్వదు, అంతే. మూత పెట్టి సాబుదానా బాగా ట్రాన్స్పరెంట్ అయిపోయేదాకా కుక్ చేసుకోండి. మధ్య మధ్యలో తీసి కలుపుతూ ఉండండి. ఈ పాయింట్లో మీకు కనుక ఉప్పు, స్పైస్ లెవెల్స్ చెక్ చేసుకోండి. నాకు కొంచెం సాల్ట్ తక్కువ అనిపించింది, సాల్ట్ యాడ్ చేశాను. నేను సాబుదానా కిచిడీలో స్పెసిఫిక్గా కారం కంటే పెప్పర్ పౌడర్ ప్రిఫర్ చేస్తాను. సో నేను పెప్పర్ పౌడర్ ఎక్కువ, కారం తక్కువ వేస్తాను. మీకు మీ టేస్ట్కి తగ్గట్టుగా యాడ్ చేసుకోండి. బాగా ట్రాన్స్పరెంట్ అయిపోయిన తర్వాత దీనిపైన కొత్తిమీరతో గార్నిష్ చేస్తే అంతే, రెడీ. మీరు తప్పకుండా ట్రై చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.